మొత్తానికి బంగ్లాదేశ్లో మనమంతా కోరుకున్న రోజు రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ తన స్థాయిని మర్చి భారత్ పైన కారుకూతలు కూస్తూ వచ్చింది. సీన్ కట్ చేస్తే షరీఫ్ ఉస్మాన్ హాదీ మర్డర్తో బంగ్లాదేశ్ ఆల్రెడీ అట్టుడికిపోతుంది. ఇప్పుడు హాదీ బ్రదర్ ఉమర్ చేసినటువంటి వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. హాదీ బ్రదర్ ఉమర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు తన తమ్ముడి మరణానికి ఖచ్చితంగా యూనుస్ గవర్నమెంటే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి 12న ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఎలక్షన్స్ జరిగితే ఏమవుతుంది, ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి యూనుస్ గద్దె దిగాల్సి ఉంటుంది. యూనుస్ కి ఫ్రీగా అప్పనంగా వచ్చినటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్ పదవిని వదిలిపెట్టడం అసలు ఇష్టం లేదు. హాదీ ఖచ్చితంగా ఫిబ్రవరి 12 రోజు ఎలక్షన్స్ జరగాలని కోరుకున్నాడు. అందుకే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాడు. ఇది ఇష్టం లేని యూనుస్ ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్ ని రద్దు చేయించాలి, లేదంటే పోస్ట్ పోన్ చేపించాలని హాదీని కావాలనే చంపించాడని సూపర్ ఎలిగేషన్స్ వేశాడు. దాంతో హాదీ బ్రదర్ ఉమర్ యూనుస్ కి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. నా తమ్ముడి హంతకుల్ని పట్టుకున్నావా సరే, లేదంటే హసీనాని ఎలాగైతే దేశం విడిచి పారిపోయేలా మేం చర్యలు తీసుకున్నామో నువ్వు కూడా అదే విధంగా తట్టాబుట్టా సర్దుకొని దేశం పారిపోయేలా చర్యలు తీసుకుంటామని ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక హాదీ పార్టీ ఇంక్విలాబ్ మోర్చాకి చెందినటువంటి సెక్రటరీ కూడా యూనుస్ కి వార్నింగ్ ఇచ్చాడు. సెక్రటరీ అబ్దుల్లా అల్ జాబిర్ యూనుస్ కి ఒక అల్టిమేటం జారీ చేశాడు. 30 రోజుల్లోగా నువ్వు హంతకులను పట్టుకున్నావా సరే, లేదంటే బంగ్లాదేశ్ మొత్తం రావణ కష్టంలాగా రగిలిపోతుంది. హసీనా గవర్నమెంట్ ని గద్దె దించడానికి ఎలాగైతే రగిల్చామో బంగ్లాదేశ్ ని సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. భారత్ పైన బంగ్లాదేశ్ లోని కొన్ని పొలిటికల్ పార్టీస్, కట్టర్ ఇస్లామిక్ సంస్థలు, ఐఎస్ఐ ప్రేరేపిత సంస్థలు కావాలని చెప్పేసి ఈ మొత్తం ఇష్యూలో భారత్ను లాగి బ్లేమ్ చేయాలని ప్రయత్నించారు. ఈ రోజు ఉమర్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్ తో ఆ బ్లేమ్ గేమ్ కి చెక్ పడింది. నిజానికి యూనుస్ అధికారంలోకి వచ్చింది ఈ స్టూడెంట్స్ సపోర్ట్ తోనే. ఇప్పుడు అదే స్టూడెంట్స్ ఎదురు తిరిగితే మళ్ళీ మిలిటరీకి స్టూడెంట్స్ కి మధ్య మరొక వార్ తప్పదు. హసీనా గవర్నమెంట్ ని పడేయడానికి యూనుస్ ఈ స్టూడెంట్స్ నే ఉపయోగించుకున్నాడు. దొంగ ప్రొటెస్టులు, ర్యాలీలు చేపించి బంగ్లాదేశ్ లో అస్థిరత ఏర్పరిచాడు. ఇప్పుడు అవే సీన్స్ మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి. యూనుస్ ఏదైతే విద్య ఈ స్టూడెంట్స్ కి నేర్పించాడో అదే విద్యని వీళ్ళు అదే యూనుస్ కి వ్యతిరేకంగా ప్రదర్శించబోతున్నారు. దీన్ని మనమంతా చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే. టీవీలో ఒక యాడ్ వస్తుంది, లడ్డు కావాలా నాయనా అని. ఒక లడ్డు తిన్నాక మళ్ళీ అంటుంది మరో లడ్డు కావాలా నాయనా అని. సేమ్ ఆ రెండవ లడ్డు లాంటి న్యూసే మరొకటి చెప్తాను వినండి. హాదీ బ్రదర్ మాత్రమే కాదండి, ఐసీలో ఉన్నటువంటి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఖలీదా జియా కొడుకు, బిఎన్పి పార్టీ యాక్టింగ్ చైర్పర్సన్ అయినటువంటి తారిక్ రెహమాన్ కూడా ఫస్ట్ ఈ హాదీ మర్డర్ కి ఖచ్చితంగా యూనుస్ గవర్నమెంటే కారణమని అటాక్ జరిగిన రోజే యూనుస్ ఇంటరింగ్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. విచ్ మీన్స్ యూనుస్ గవర్నమెంట్ ని దోషిని చేస్తూ స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చింది హాదీ బ్రదర్ ఉమర్ కాదండి, బిఎన్పి పార్టీ చైర్పర్సన్ తారిక్ రెహమాన్ ఆ రోజే ఎలిగేషన్స్ వేశాడు. ఈ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేయడానికే యూనుస్ గవర్నమెంట్ కావాలని అటాక్ చేపించింది అని. ఇంతకీ ఈ తారిక్ రెహమాన్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్ లో ఉన్నాడా? లేదండి, 17 ఏళ్ల నుండి 17 ఇయర్స్ నుండి ఇతడు ఎక్సైల్లో యూకేలో జీవిస్తూ ఉన్నాడు. నిజానికి బంగ్లాదేశ్ లో రెండు పెద్ద పార్టీలు ఉన్నాయండి. ఒకటి షేక్ హసీనా గారి అవామీ లీగ్ పార్టీ, 2 ఖలీదా జియాకి చెందినటువంటి బిఎన్పి పార్టీ. మరి మధ్యలో ఈ యూనుస్ ఎలా ప్రధానమంత్రి అయ్యాడు అనే డౌట్ మీకు రావచ్చు. అమెరికా యొక్క పప్పెట్ యూనుస్ కాబట్టి. అమెరికా యూనుస్ కి నోబెల్ ప్రైజ్ కూడా ఇప్పించిందండి. అంత సూపర్ తొత్తు వీడు. బంగ్లాదేశ్ ని తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవడానికి అమెరికా నేరుగా తన పప్పెట్ యూనుస్ ని ప్రధానమంత్రిగా నియమించింది. నిజానికి ఆ సమయంలో అసలు యూనుస్ అనేవాడు బంగ్లాదేశ్ లో లేనేలేడు. వాడు కూడా ఎక్సైల్లో ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు. లాస్ట్ మినిట్ లో వాడిని తీసుకొచ్చి అక్కడ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఆ ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు మరి ఈ స్టూడెంట్స్ తెలివి ఏమైపోయిందండి? అన్నీ తెలిసి కూడా కామ్ గా ఉండిపోయారు. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ టార్గెట్ ఒక్కటే, హసీనా గవర్నమెంట్ ని ఎలాగైనా సరే పడేయాలి. దీనికి ఎక్కడి నుండి సహాయం దొరికినా దాన్ని తీసుకోవాలి. అమెరికా యూనుస్ వెనక ఉందని తెలిసి కూడా వాళ్ళు యూనుస్ ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ హసీనాని గద్దె దించడం. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు? తమ చేతుల్లోకి బంగ్లాదేశ్
పరిపాలన రావాలి అని, అధికారాలు రావాలి అని. ఇది తెలిసి అమెరికా హై అలర్ట్ అయింది. వాళ్ళ చేతికి అధికారాలు ఇస్తే మరి ఇప్పటివరకు నేను చక్రం తిప్పింది దాని యూజ్ ఏముంటుంది చెప్పండి. అందుకే యూనుస్ కావాలని హాదీని చంపించి తన గవర్నమెంట్ని పొడిగించడానికి ఈ కుట్ర పన్నాడు అని స్టూడెంట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ బంగ్లాదేశ్లోని మెజారిటీ స్టూడెంట్స్ యూనుస్ని ఒక ఫారెన్ ఏజెంట్ లాగే చూస్తున్నారు. యూనుస్ పైన నేను చేసిన లాస్ట్ వీడియోలో కూడా మన ఆర్ఎం ఫ్యామిలీకి చెందిన చాలా మంది ఆల్రెడీ కామెంట్ చేశారు ఇది ఖచ్చితంగా యూనుస్ పనే అని. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ఎం ఫ్యామిలీ మెంబర్స్. మన వాళ్ళందరూ జియో పాలిటిక్స్ లో తోపులైపోతున్నారు. మరి బంగ్లాదేశ్ లో అంత మేజర్ పార్టీ అంటున్నావు బిఎన్పి పార్టీ. ఆ బిఎన్పి పార్టీకి చెందినటువంటి మెయిన్ లీడర్ ఖలీదా జియా కొడుకు బంగ్లాదేశ్ లో కాకుండా ఫారెన్ లో ఎందుకుంటున్నాడు, అది 17 ఏళ్ల నుంచి ఎందుకుంటున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ పొజిషన్ ఏంటండి, భారతదేశంలో రాహుల్ గాంధీ పొజిషన్ ఏంటో ఈ తారిక్ రెహమాన్ పొజిషన్ అది. అంతటి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్లో ఎందుకు ఉండట్లేదు? 2008లో తారిక్ యూకే వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి యూకేలోనే ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ తారిక్ రెహమాన్ పైన బంగ్లాదేశ్లో 84 క్రిమినల్ కేసులు ఉన్నాయండి. జీవితాంతం జైల్లో ఉండే జీవిత ఖైదు శిక్ష కూడా పడింది. అందులో మర్డర్ అటెంప్ట్ కేసు కూడా ఉందండి. ఆ మర్డర్ అటెంప్ట్ చేసింది కూడా మామూలు వ్యక్తి పైన కాదు, షేక్ హసీనా గారి పైనే మర్డర్ అటెంప్ట్ చేపించాడు 2004లో. అది మాత్రమే కాకుండా అనేక కరప్షన్ కేసులు కూడా ఉన్నాయి. తారిక్ రెహమాన్ అకౌంట్ లో కోట్ల రూపాయల డబ్బులు బయటపడ్డాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయల గోల్మాల్ చేశాడు తారిక్ రెహమాన్. ఇప్పుడు ఎలాగైతే బంగ్లాదేశ్లో మిలిటరీ బ్యాక్డ్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఉందో 2007లో కూడా మిలిటరీ బ్యాక్డ్ ఇంటరిమ్ గవర్నమెంటే ఉండేది. ఆ ఇంటరిమ్ గవర్నమెంట్ కరప్షన్ కేసులో ఈ తారిక్ రెహమాన్ ని అరెస్ట్ చేపించింది. కస్టడీలోకి తీసుకొని డే అండ్ నైట్ ఫుల్ మసాజ్ చేశారు, అంటే టార్చర్ చేశారు. ఎంతగా టార్చర్ చేశారంటే తారిక్ రెహమాన్కి స్పైనల్ ఇంజురీ కూడా అయ్యింది. దాంతో 2008లో ఈ హెల్త్ రీజన్ చూపెట్టి ట్రీట్మెంట్ కోసం బెయిల్ తీసుకొని తారిక్ రెహమాన్ లండన్ వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా బంగ్లాదేశ్ తిరిగి రాలేదు. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుండి యూకేలోనే ఉంటూ వస్తున్నాడు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ రోజు బంగ్లాదేశ్లో తన వైఫ్తో సహా తొలి అడుగు వేశాడు. ఎస్ అండి, మీరు వింటుంది నిజమే. ఈ రోజు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ గడ్డపై అడుగు పెట్టాడు. కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యాడు. ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ లో ఉన్న ఈ బస్సులో ఉన్నటువంటి తారిక్ రెహమాన్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ కి రావడానికి కొద్ది గంటల ముందు బంగ్లాదేశ్ లో ఒక భారీ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. తారిక్ రెహమాన్, నువ్వు గనక బంగ్లాదేశ్ వస్తే నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అని వార్నింగ్ ఇవ్వడానికి యూనుస్ ఈ సూసైడ్ బాంబ్ చేపించి ఉంటాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది తారిక్ రెహమాన్ కి నేరుగా ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ బెల్. బెనజీర్ భుట్టో కూడా పాకిస్తాన్ లో చాలా ఏళ్ల పాటు ఎక్సైల్ లో ఉండి ఇలాగే ఎలక్షన్ కాంపెయినింగ్ లో పాల్గొనడానికి పాకిస్తాన్ వచ్చింది. వచ్చి రాగానే ప్రచారం చేస్తుండగా బెనజీర్ భుట్టోని ఒక బాంబ్ బ్లాస్ట్ లో చంపేశారు. సేమ్ అదే సీన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో రిపీట్ కాబోతుందా ఏమో చెప్పలేం. ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వస్తున్నాడు ఈ బిఎన్పి పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్? ఎందుకంటే బిఎన్పి పార్టీ మెయిన్ లీడర్ ఖలీదా జియా ఇప్పుడు ఐసీయూలో ఉంది. రేపో మాపో బకెట్ తనడానికి రెడీగా ఉంది. ఏ క్షణమైనా వార్త రావచ్చు. సో అఫీషియల్ గా ఇప్పుడు బిఎన్పి పార్టీ మెయిన్ లీడర్ ఈ తారిక్ రెహమానే. బిఎన్పి పార్టీ నుంచి అఫీషియల్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కూడా ఈ తారిక్ రెహమానే. మరి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నప్పుడు యూకేలో ఉండి ఇక్కడ ప్రచారం చేస్తా అంటే కుదురుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాల్సిందే. ఆ ప్రచారం చేయడానికే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి వచ్చాడు. తారిక్ రెహమాన్ని ఆహ్వానించడానికి బిఎన్పి పార్టీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేసింది. ఎంతగా అంటే 50 లక్షల మంది జనాలు తారిక్ రెహమాన్ చూడ్డానికే వస్తున్నారు. కార్యకర్తలు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులపైన రీసెంట్గా ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఫిబ్రవరిలో జరిగే ఎలక్షన్స్లో బిఎన్పి పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని తేలింది. ఖచ్చితంగా ఈ తారిక్ రెహమానే బంగ్లాదేశ్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ఆ సర్వే చెబుతోంది. అదేంటి, షేక్ హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ కారా అంటే షేక్ హసీనా గారి అవామీ లీగ్ పార్టీని వీళ్ళు రద్దు చేశారు. ఎలాగైతే పాకిస్తాన్లో ఇమ్రాన్ పార్టీని రద్దు చేశారో సేమ్ అదే విధంగా బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని రద్దు చేశారు. ఆల్రెడీ షేక్ హసీనా గారిని దేశం విడిచి పారిపోయేలా చేశారు.
కాబట్టి ఇక ఇప్పుడు బరిలో ఉంది ఒకే ఒక్క మేజర్ పార్టీ, అది బిఎన్పి పార్టీ. ఇది ఎలాగుందంటే నా చిన్నప్పుడు చదువుకున్న జోక్లా ఉంది. అరే నీది ఏ ర్యాంక్ రా మీ క్లాస్లో అంటే ఫస్ట్ ర్యాంక్ అంటాడు. మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారా అంటే నేను ఒక్కనే అంటాడు. ఒకే మేజర్ పార్టీ ఎలక్షన్స్ లో పాల్గొన్నప్పుడు వాడు ప్రైమ్ మినిస్టర్ కాకపోతే ఇంకెవడైతాడు చెప్పండి. కాబట్టి ఈ తారిక్ రెహమాన్ని ప్రైమ్ మినిస్టర్ కాకుండా అడ్డుకోవడానికి, తన కుర్చీ కాపాడుకోవడానికి యూనుస్ ఇదంతా చేపిస్తున్నాడని అటు స్టూడెంట్స్ మరియు తారిక్ రెహమాన్ ఆరోపణలు చేస్తున్నారు. అంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు చావడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. మనం ఈ వేడుక కల్లారా చూడ్డానికి రెడీగా ఉందాం. అంతర్జాతీయ విషయాలు మాత్రమే కాకుండా నిజ జీవితానికి సంబంధించిన రహస్యాలను కూడా ఛేదించడానికి నా పర్సనల్ ఛానల్ ప్రశాంత్ అన్స్క్రిప్టెడ్ రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లో బంగ్లాదేశ్లో ఏదో పెద్దగా జరగబోతుంది. ఆ ఏదో పెద్దగా జరిగిన వెంటనే దానిపైన ఖచ్చితంగా మనం ఒక వీడియో తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.